జయదేవ్ ఎక్కడి నుంచి? హైదరాబాద్. హైదరాబాద్. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఖైరతాబాద్ ట్యాంక్ బండ్ నిమజ్జనం? మంచిగా అనిపిస్తుంది అన్న, మంచిగా అనిపిస్తుంది కాబట్టే కదా వచ్చినాం. చూసారా ఏది ఖైరతాబాద్? చూసామన్న, మొన్ననే చూసాం. ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపించింది అన్న, బాగా అనిపించింది. ఇట్లా ఫ్రెండ్స్ తో వచ్చారా ఫ్యామిలీతో? ఫ్రెండ్స్ తోటి వచ్చాం, ఆఫీస్ కొలీగ్స్ వీళ్ళంతా. ఆఫీస్ లీవ్ పెట్టారా? లేదన్న, ఆఫీస్ మాది నైట్ షిఫ్ట్ అన్నమాట. ఆఫీస్ అయిపోగానే ఇక్కడికి వచ్చాం డైరెక్ట్. సెలబ్రేషన్ జరుగుతున్నాయి అంటే అందరూ పోటాపోటీగా చేసుకుంటున్నారు సెలబ్రేషన్స్. మాదంటే మాది అన్నట్టు. ఎక్కడి నుంచి అన్న మీరంతా? అంటే హైదరాబాద్ లోకలేనా? ఎక్కడ? లేదు, నేనైతే లోకల్ అన్న, హైదరాబాద్ లోకలే. రెగ్యులర్ గా వస్తారా? ఎవ్రీ ఇయర్ రెగ్యులర్ గా వస్తాం అన్న. మీకు తెలిసిన ఖైరతాబాద్ గణేష్ గురించి ఒక 2 ముచ్చట్లు ఏంటి? ఏందన్నా గణేష్ గురించి మీకు తెలిసిన ప్రత్యేకతలు కావచ్చు. ప్రత్యేకత అంటే అది యాక్చువల్ గా అది మనోళ్ళదే అవుతుంది అనమాట. అది సింగారోలు పెడతారు వాళ్ళు, సింగారి ఫ్యామిలీ పెడుతుంది గణేష్. తరతరాల నుంచి సింగారి ఫ్యామిలీ ఆ గణేష్ నిర్మాణం చేస్తుంది. చెప్పు, ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి వస్తావా? ఖైరతాబాద్ గణేష్ వచ్చిన, పోయినసారి కూడా వచ్చిన. మేము 6 సార్లు వస్తాం వీడికి. ఫ్యామిలీతో వస్తాం. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? మంచిగా అనిపిస్తుంది. గణేష్ చూసినావా? చూసిన. ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు చూసినావా లేకపోతే ఇప్పుడు వస్తున్నావా? అంటే స్టార్ట్ అయినప్పుడు అక్కడ చూసినా, మళ్ళీ ఇడికి వచ్చినాం. ఎట్లా అనిపించింది చూస్తుంటే? చాలా బాగుంది. పబ్లిక్ వీళ్ళంతా పబ్లిక్ అయితే ఫుల్ పబ్లిక్ ఉంది. ఫుల్ పబ్లిక్ ఉన్నారా? ఏమైనా కొనుక్కున్నావా ఇక్కడ స్పెషల్ గా? ఏం కొనుక్కోవాలి, ఇప్పుడు కొంటా తర్వాత. మమ్మీ కొనిస్తలేదా? డ్రెస్ వస్తే కొనుక్కుంది మంచిగా. నిన్ననే వచ్చినాం సార్, నిన్న నిమజ్జనంకి వచ్చినాం ఇడికి. గణేష్ నిమజ్జనం. అవును. ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 10th క్లాస్. 10th క్లాసా? ఏం కోరుకున్నావు మరి? 10th బోర్డర్ ఎగ్జామ్ పాస్ కావాలని మొక్కుకున్నావా? నా పేరు మణి అండి. ఎట్లా అనిపిస్తుంది ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం? చాలా బాగుందండి. అందరూ జనాలు, నేను ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం మార్నింగ్. ఎక్కడెక్కడ మా అమ్మ కూడా ఊరి నుంచే వచ్చిందండి. నిజం మెదక్, ఇప్పుడు ఎల్లారెడ్డి డిస్టిక్ అయింది, బిచ్చుకుంది. అవునండి. ఎట్లా అనిపిస్తుంది? బాగుందండి, చాలా బాగుంది. చాలా భారీ ఎత్తున వస్తున్నారు కదా? అవునండి, చాలా బాగుంది. ఎక్కడ ఉంటారమ్మా? మేము ఇక్కడే నాంపల్లిలో ఉంటామండి. మా అమ్మ దర్శనం చేసుకున్నారా మరి? చేసుకున్నామండి, అయిపోయింది. ఎట్లా అనిపించింది? చాలా బాగుందండి. చాలా బాగుంది. ఖైరతాబాద్ గణేష్ గురించి మీకు తెలిసిన కొన్ని విషయాలు ఏంటి? నాకు తెలిసిన విషయాలంటే మొక్కిన మొక్కులు అందరికీ జరుగుతున్నాయంట. నేను మొక్కున్నానండి. ఇంకా అయితే వచ్చే సంవత్సరం కోరిక తీర్చాలంతే. చాలా మంది వస్తున్నారా? చాలా మంది వస్తున్నారండి. క్యూ లైన్లు చాలా పొడుగుగా, బాగా చాలా జనాలు ఉన్నారు. నిమజ్జనానికి చాలా మంది వస్తున్నారు కదా? అవునండి, వస్తున్నారండి. ఎట్లా అనిపిస్తుంది మరి? బాగుందండి, చాలా బాగుంది. సెలబ్రేషన్స్ ఎట్లా ఉన్నాయి ట్యాంక్ బండ్ దగ్గర? చాలా బాగున్నాయి. కాకపోతే కొంచెం వాష్రూమ్స్ ఇవి లేక ఇబ్బందులు పడుతుంది జనాలు. అంటే పబ్లిక్ టాయిలెట్స్ అవి లేక ఇబ్బందులు పడుతుంది అంతే. ఏర్పాటు చేయలేదా? చేసిండ్రు, బట్ నీట్నెస్ లేదు, మెయింటెనెన్స్ లేదు. బాధ్యత తీసుకోవాలి. మళ్ళీ ఇంతమంది పబ్లిక్ వస్తారు, ఇంత ఎండ కొడుతుంది, దానిపైన ఉంటున్నారు, ఏడుంటారు, ఎట్లుంటారు. అంతమందిలో ఎవరికైనా అయినా బయటికి రానికి ఉండదు. మళ్ళీ బ్రిడ్జ్ క్లోజ్ చేస్తారు, జనాలు ఇబ్బంది పడుతుంది కదా. అందుకని కాస్త చూసి ఏదో ఒకటి చేస్తే బెటర్గా ఉంటుంది. అది మెయింటెనెన్స్ లోపమే కాదన్న ఇదంతా. గణేష్ అంటే ఎవ్రీ ఇయర్ వస్తాను నేను గణేష్ దగ్గర పోతే, ఇక్కడికి ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం. నైట్ ఆఫీస్ అయిపోయింది, చూద్దాం అని చెప్పి ఎప్పుడు రాలేదని చెప్పి వచ్చినాం. చాలా బాగుంది. అప్పటి నుండి వచ్చి అక్కడ నిమజ్జనాల దగ్గర ఉండే కాసేపు, ఇప్పుడు వచ్చి పేరు విక్రమ్. మేము విజయవాడ నుంచి వచ్చాము, ఏపీ నుంచి వచ్చాము. ఖైరతాబాద్ గణేష్ చూడటానికి వచ్చాము. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర వ్యూ పాయింట్? జనాలు బాగా వచ్చారు. వ్యూ పాయింట్ కూడా బాగుంది, చాలా బాగుంది. దగ్గర నుంచి గణేష్ని కూడా చాలా చక్కగా దర్శనం చేసుకున్నాం. నాకు ఇక్కడికి రావడం చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే లైఫ్లో ఒకసారైనా ఇది చూడాలి. దేవుడిని అంటే ఒకసారైనా దేవుడిని చూస్తే అదొక
ఆనందంగా ఉండిద్ది, ఆనందం అదొక ధైర్యం. ధైర్యంగా. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ వ్యూ పాయింట్ సచివాలయం? వ్యూ పాయింట్ మాత్రం చాలా బాగుంది. సంవత్సరానికి ఒక్కసారి కాబట్టి రావడం మంచిది. ఒక గణేషుని, ఇంకో సచివాలయం ఒకటే ఫ్రేమ్ లో చూడడం కన్నుల విందు. బాగుంది. ఫస్ట్ టైం వచ్చారా ఇంత ముందు? ఫస్ట్ టైం వచ్చాను, ఇప్పుడే రావటం. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశారు? ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను. ఎట్లా అనిపించింది? నాకు మాత్రం రావడం చాలా ఆనందంగానే ఉంది ఇక్కడికి రావడం. ఎట్లా అనిపించింది? ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం జరుగుతూ ఉంది, ఒకవైపు సెక్రటరేట్ నుంచి పోతా ఉంటే మీ ఫీలింగ్ ఏంటి? బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది. సో గతంలో సెక్రటరేట్ లేదు, ఇప్పుడు సెక్రటరేట్ ఉంది. సో ఆ గణేష్ ముందు నుంచి వెళ్తా ఉంటే మీ ఒపీనియన్ ఏంటి? ఓకే, గుడ్ కదా, చూడడానికి జనాలందరికీ ఓపెన్ ప్లేస్ ఉంది. వ్యూ పాయింట్ ఉందంటారా? వ్యూ పాయింట్ మంచి వ్యూ పాయింట్, చాలా డ్రోన్స్, అందరికి చూడడానికి చాలా ఓపెన్ ప్లేస్ ఉంది. సెక్రటేరియట్ కట్టడం వల్ల చాలా డెవలప్ చేశారు ఈ రోడ్డు. ఇంతకు ముందు ఇలా ఉండేది కాదు. సో ఇట్ విల్ బి గుడ్ ఫర్ చాలా మంది పీపుల్ వస్తున్నారు కదా, 1000+ మెంబర్స్ వచ్చి ఉంటారు. సో చూడడానికి కూడా బాగా. ఇక్కడ వ్యూ పాయింట్ కూడా ఖైరతాబాద్ రాగానే గణేష్ నిమజ్జనం కోసం వస్తూ ఉంటే భక్తులకి ఇక్కడ ట్యాంక్ బండ్ మీద కావచ్చు, అటు అమర్వీలో జ్యోతి కావచ్చు, సెక్రటరీ అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే ఎట్లా అనిపిస్తుంది? బాగుంది, స్టాచ్యూ కావచ్చు, చాలా బాగుంది. అంటే విజిటింగ్ ప్లేస్ అనుకోవచ్చు. యా, విజిటింగ్ ప్లేస్. నైట్ పూట కూడా బాగా క్రౌడ్ ఉంటుంది, బాగుంటుంది చూడడానికి. నైట్ రావడానికి కానీ, ఫ్యామిలీతో వచ్చి స్పెండ్ చేయడానికి కానీ ఇట్ విల్ బి గుడ్. సో వీకెండ్ వచ్చేసింది, ఎట్లా అనిపిస్తుంది గణేష్ నిమజ్జనం? ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర సెక్రటరేట్ కావచ్చు, అంబేద్కర్ స్టాచ్యూ కావచ్చు అని చూస్తాం. వినాయక చవితి హైదరాబాద్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే అలా అనిపిస్తుంది. ఎక్స్పీరియన్స్ చేయాల్సింది అనిపిస్తుంది. ఇక్కడ సచివాలయం చూస్తే ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. గతంలో అప్పుడు లేదు, చాలా 2-3 ఇయర్స్ నుంచి వినాయకుడి ఇట్లా వెళ్తా ఉంటే, సచివాలయం కూడా వెళ్తా ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ మీరు చూసారు కదా. అది కన్నుల పండగగా ఉంటుంది, వ్యూ చూడడానికి బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది. ఎట్లా ఉంటుంది ట్యాంక్ బండ్ వ్యూ పాయింట్? బాగుంది. సో ఎట్లా అనిపిస్తుంది మీకు ఎక్స్పీరియన్స్ ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం? నేను ఫస్ట్ టైమే రావడం, బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్. ఇంత జనాలను చూస్తే కూడా ఫస్ట్ టైం, మొత్తం తొక్కిసలాట్లా ఉంది. కానీ దాంతో దేవుని చూస్తానికి అదంతా పక్కన పెట్టేసి జనాలు అందరూ ముందుకు వస్తున్నారు, బాగుంది. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ వ్యూ పాయింట్? ఎట్లా ఉంది సచివాలయం కావచ్చు? మేము రెగ్యులర్ గా ఇక్కడే ఉంటాం కాబట్టి రెగ్యులర్ గా వస్తానే ఉంటాము, ఇంత బాగుండిద్ది. గణేష్ వెళ్తా ఉంటే సచివాలయం వ్యూ పాయింట్ మీ ఒపీనియన్? బాగుంటది, చాలా బాగుంటుందా? ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను. ఏపీ నుంచి వచ్చారు? ఏపీ నుండి వచ్చాము. మైలవరం, విజయవాడ మాది. సూపర్ గా ఉంది ఇక్కడ, ఎక్సలెంట్ గా ఉంది, బాగుంది, సూపర్ గా ఉంది, ఆహ్లాదకరంగా వాతావరణం కానీ అంతా బాగా జరుగుతుంది. సచివాలయం కానీ ఈ ఏరియా మొత్తం సూపర్ గా ఉంది. ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చాం. సూపర్ గా ఉంది, ఆహ్లాదకరంగా ఉంది, చాలా. లేదు, ఇప్పుడు కూడా వస్తాం, ఈసారి ఉండి రెగ్యులర్ గా వస్తాం. ఏపీ నుంచి ఇక్కడికి రావడం అంటే అక్కడ కూడా గణేష్ అక్కడ అంతగా ఏం లేదు, ఏపీలో అంతగా ఏం లేదు, అంతగా ఏం లేదు. అందుకని ఇక్కడికి వచ్చాం. హైదరాబాద్ గణేష్ ఫేమస్ అని ఇక్కడికి హైదరాబాద్ ఫేమస్ అని ఇక్కడికి వచ్చాం. డెవలప్మెంట్ ఎట్లా అనిపిస్తుంది? అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ కానీ సూపర్ గా ఉంది, అంతా సచివాలయం కానీ, అంబేద్కర్ కానీ, ఇది కానీ, జ్యోతి కానీ బాగుంది, అంతా ఆహ్లాదకరంగా ఉంది. బ్రదర్ మీ పేరు? రమేష్. ఎక్కడి నుంచి? మాది ఏపీ ప్రాపర్. నేను చెన్నైలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను. నిమజ్జనానికి వచ్చారు? నిమజ్జనం చూస్తానికే వచ్చాను. ఇప్పటివరకు నేను ఫస్ట్ టైం ఇది ఎక్స్పీరియన్స్ చేయడం. మా కజిన్స్ కూడా ఉన్నారు, సో అందరం వచ్చి నిమజ్జనం చూద్దాం అని చెప్పి వచ్చాము ఈరోజు. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ సచివాలయం దగ్గర? ఇంత క్రౌడ్ని ఒక వినాయకుడి నిమజ్జనానికి చూస్తాం ఇది ఫస్ట్ టైము. నైట్ కూడా నేను అటువైపు వేరే చోట నిమజ్జనానికి వెళ్ళాను, అక్కడ కూడా క్రౌడ్ ఉన్నారు నైట్ 12 తర్వాత అట్లా. హైదరాబాదు, ముంబై, హైదరాబాద్ ఈ రెండు వినాయక చవితికి ఫేమస్గా చెప్తారు. ముంబై వెళ్ళలేదు, హైదరాబాద్ ఫస్ట్ టైం వచ్చాను. నిజంగా కళ్ళారా చూస్తున్నాను. ఇక్కడ దారులన్నీ ఆపేసి ఈ క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు కానీ, జనాలు కానీ చాలామంది ఉన్నారు. అట్లానే సచివాలయం నేను ఇంతకుముందు ఒకసారి వచ్చి నార్మల్గా చూశాను, దగ్గరికి రావడం ఇదే మొదటిసారి. బాగుంది. అది కూడా ఇక్కడ ఇంతమంది జనాలు అన్నీ ఒక చోట ఉండడం చాలా బాగా అనిపించింది నాకు. అంబేద్కర్ స్టాచ్యూ, ఇక్కడ అమరవీరుల జ్యోతి,
సచివాలయం. సో వీటి గురించి వాటి గురించి అంటే మన హైదరాబాద్కి ఇప్పుడు అవి తలమానికంగా ఉన్నాయి. ఎవరు మాట్లాడుకున్న ఫస్ట్ వీటి గురించే మాట్లాడతారు. అవే కాదు, ట్యాంక్ బండ్ పక్కన ఇవన్నీ ఉండడం, అందరూ వచ్చిన వాళ్ళకి ఇవన్నీ చూస్తాం, ఒక గొప్పగా ఉంటుంది హైదరాబాద్కి. చాలా బాగా అనిపించింది. నేను ఇవన్నీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. ముందు ఒకసారి వచ్చి అంబేద్కర్ స్టాచ్యూ, సచివాలయం, అమరవీరుల ఇవి చూశాను ఒకసారి. బట్ దానికి తోడు జనాల కోలాహలం, వాళ్ళ భక్తి పరవశం ఇవన్నీ చూసి చాలా బాగా అనిపిస్తుంది. ఇంతమంది జనాలని నేను ఎప్పుడు చూడలేదు. ఇక్కడ ఫ్లైఓవర్ మీద జనాలు ఉన్నారు, వినాయకుడి దగ్గర జనాలు, మొత్తం జనాలు, రోడ్లు మొత్తం జనాలుగా ఉన్నారు. చాలా బాగుంది. ఫ్లైఓవర్ నుంచి కూడా చూస్తాంటే వ్యూ పాయింట్, ఒకవైపు గణేష్ ఉంటాడు, ఇంకోవైపు సచివాలయం ఉంటుంది. వ్యూ పాయింట్ ఎప్పుడు అందరు ఎక్స్పీరియన్స్ చేయాల్సింది. ఇది చాలా బాగా అనిపిస్తుంది. ఇంకేం చెప్తాము, కన్నుల పండగగా ఉంది. పండగ ఈరోజు లాస్ట్ రోజు, నిమజ్జనానికి వెళ్తున్నారు. మళ్ళీ వచ్చే సంవత్సరం కోసం మనం వెయిట్ చేస్తాము. ఇది మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేస్తాం. అంతా బాగా జరగాలని కోరుకుంటాం.